నమస్తే. ఒక ఇంట్లో నిద్రపోతే మహారాష్ట్రలో, అదే ఇంట్లో వంట చేస్తే తెలంగాణలో, ఒక గది నుంచి మరో గదికి వెళితే రాష్ట్రం మారిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సినిమా సెట్ కాదు, నిజంగా ఉన్న ఓ ఇల్లు. రెండు రాష్ట్రాల సరిహద్దుపై నిలిచిన ఈ ఇంటి కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఆ ఇంటి విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. భారత్లో రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఎన్నో ఉన్నాయి. కానీ సరిహద్దు ఒక ఇంటి మధ్యలోంచే వెళితే ఎలా ఉంటుంది? అలాంటి అరుదైన దృశ్యం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో కనిపిస్తుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాజ్గూడ గ్రామంలో ఈ ప్రత్యేకమైన ఇల్లుంది. బయట నుండి చూస్తే ఇది సాధారణ ఇల్లే, కానీ లోపల అడుగు పెట్టిన తరువాతే అసలు ట్విస్ట్ తెలుస్తుంది. ఈ ఇంట్లోని బెడ్రూమ్ మహారాష్ట్రలో ఉంది, కిచెన్ మాత్రం తెలంగాణలో ఉంది. హాల్ ఒక రాష్ట్రంలో ఉంటే మరి గది ఇంకో రాష్ట్రంలో ఉంటుంది. అంటే ఉదయం మహారాష్ట్రలో నిద్రలేచిన కుటుంబ సభ్యులు అల్పాహారం చేయడానికి తెలంగాణలోని కిచెన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాల పరిపాలనా సరిహద్దులు ఉండడం నిజంగా ఆశ్చర్యమే. ఈ ఇంట్లో ఉత్తమ్ పవార్ కుటుంబం చాలా ఏళ్లుగా నివసిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం ఇంటిని నిర్మించిన తరువాత జరిగిన అధికారిక సరిహద్దు సర్వేలో రాష్ట్రాల సరిహద్దు ఈ ఇంటి మధ్యగానే వెళుతుంది అని గుర్తించారు. అప్పటి నుంచి ఈ ఇల్లు రెండు రాష్ట్రాలలోనూ భాగంగా కొనసాగుతోంది. ఈ కారణంగా కొన్ని పరిపాలనా వ్యవహారాలలో రెండు రాష్ట్రాల అధికారులతో సంబంధాలు కొనసాగించాల్సి వస్తుంది అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇంటి గురించి సోషల్ మీడియాలో సమాచారం వైరల్ కావడంతో దేశం నలుమూలల నుండి ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక అడుగు వేస్తే రాష్ట్రం మారిపోతుందా? బెడ్రూమ్ మహారాష్ట్రలోనా, కిచెన్ తెలంగాణలోనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ ఇంటిని చూసేందుకు కూడా అక్కడికి వెళుతున్నారు. సరిహద్దులు భూమిని విడగొట్టవచ్చు, కానీ మనుషుల జీవితాలలో ఇలాంటి అరుదైన కథలకు కూడా కారణమవుతాయి. ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాలు, ఒకే కుటుంబం, ఒకే జీవితం. అందుకే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ఈ బోర్డర్ హౌస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.